వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనిషి చనిపోయే ముందు ఒక గంట ముందో 2 గంటల ముందో 5 అవర్స్ ముందో 24 అవర్స్ ముందో కొన్ని రకాల సంకేతాలు తెలుస్తాయి. వాళ్ళకి ఏవో కళ్ళ ముందు కనిపిస్తాయి. అంతేకాకుండా మనిషి చనిపోయాక ఆత్మ అనేది ఉంటుంది, అది జర్నీ చేసుకుంటూ వెళ్తుంది, ఇలా చెప్తూ ఉంటారు. సో అంటే మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. బాగా రిచ్ పర్సన్ చనిపోతే వాళ్ళ ఆత్మ చాలా బాధపడుకుంటూ వెళ్తుంది. ఒక డబ్బు లేని వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆత్మ చాలా హ్యాపీగా వెళ్తుంది. ఎందుకంటే నేను నెక్స్ట్ జన్మ రిచ్గా వస్తాను, అట్లా అట్లా ఉంటుందా? అట్లా ఏమి ఉండదండి. యాక్చువల్లీ మనకి దీనికి అసలు నిజంగా ఆత్మ ఉందా, ఒకవేళ మనం చనిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాం, మన ఆత్మ ఉంటే ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా మనకి గరుడ పురాణంలో రాశారు. గరుడ పురాణాన్ని బట్టి మనం తీసుకుంటే చూడండి, మనం ఎవరైనా చనిపోయిన తర్వాత మనకు కొన్ని పద్ధతులు ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి. చనిపోయిన తర్వాత దశదిన కర్మ అని చేస్తాం 11వ రోజు. అంటే ఇంక 11వ రోజు అయిపోతుంది. ఆత్మ అంటే మన శరీరం వదిలేసిన తర్వాత ఆత్మ 11 రోజులు ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. ఆ ఇంటి చుట్టూ లేకపోతే ఆ బాడీని చూసుకుంటా, బాడీని మనం అందుకే దాన్ని ఫైర్ అంటే అగ్నిలోనే మనం చేసి బూడిద చేసేస్తాం. మళ్ళీ ఆ బూడిదని తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపేస్తాం. అక్కడ ఏమీ లేదు, అయిపోయింది, ఇంకా నథింగ్, ఇక్కడ నీకేమీ లేదు అని. సో ఈ ఆత్మ మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళి శరీరం అంటే దానికి శరీరం, ఈ శరీరం లేదు కానీ యాతన శరీరం అని ఒకటి ఉంటుందన్నమాట. అంటే అందులో ఉంటుందన్నమాట, అన్నీ చూస్తూ ఉంటుంది. నా కూతురు లేకపోతే నా వాళ్ళు లేకపోతే ఇవన్నీ గుర్తుంటాయి. ఇంకా ఆ ఆత్మకి ఇంకా అన్నీ గుర్తుంటాయి. అంటే ఈ జన్మలో ఏంటి అనేది అన్నీ గుర్తుంటాయి. ఎప్పుడైతే నువ్వు 10 రోజుల తర్వాత ఆ దశదిన కర్మ అది చేసి ఆ పిండం చేసి ఇచ్చేస్తామో ఇంకా అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆ రోజు నువ్వు ఎప్పుడైనా మన శ్మశానంలో అది అయిపోయిన తర్వాత ఒక రాయి తీసుకొస్తారు, ఒక చిన్న రాయికి పెట్టి స్నానం చేపిస్తారు, మంచినీళ్ళు ఇస్తారు, అన్నం పెడతారు, అన్నీ పెడతారు, అవన్నీ చేస్తారు. ఒక మనిషికి ఏం కావాలో అన్నీ చేస్తారు, అన్నీ పెడతారు. 11వ రోజు పెట్టేసిన తర్వాత ఇంక ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? మనకి 3 లోకాలు ఉంటాయంటారు. వసులోకం, ఆదిత్యలోకం, రుద్రలోకం అని అంటారు. సో వాళ్ళు ఒకవేళ మనకు నరకం ఉంది, స్వర్గానికి ఉంది, నరకానికి వెళ్ళేవాళ్ళు నరకం నుంచి వెళ్తారు, స్వర్గానికి వెళ్ళేవాళ్ళు డైరెక్ట్ స్వర్గానికి వెళ్తారు. అది గరుడ పురాణం చెప్తుంది. నరకానికి వెళ్ళే వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు మనల్ని కొడుతూనే ఉంటారట ఆ ప్రయాణంలో. అంటే అప్పుడు ఆ బాడీకి తెలుస్తుంది ఆ పెయిన్ అంతా? తెలుస్తుంది, డెఫినెట్గా ఆత్మకి తెలుస్తుంది పెయిన్. ఎందుకంటే ఆత్మని అక్కడ ఆపేస్తారట, వాళ్ళు వెళ్ళనీయరంట. అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వెళ్తారు కానీ వాళ్ళు చేసిన తప్పులన్నీ ఇక్కడ పనిష్మెంట్ అయిపోయిన తర్వాత వెళ్తారన్నమాట అన్నిటికీ. సో ఈ జర్నీ ఉంటుంది అన్నమాట. ఈ జర్నీలో ఈ లోకాలు ఉంటాయి కదా, ఈ లోకాలు ఏమి పక్క పక్కన లేవు. ఒక లోకం నుంచి వెళ్ళాలంటే ప్రయాణం చేయాలి. వాళ్ళు ప్రయాణం మొదలు పెడితే మనకి 365 రోజులు అయితే వాళ్ళకి 24 గంటలు ఒక్కరోజు. అందుకే మనకు మళ్ళీ సంవత్సరీకం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరీకం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మన వాళ్ళు సంవత్సరీకం చేసేసాక తర్వాత పెద్దగా పట్టించుకోరు. ఎవ్రీ ఇయర్ చేయట్లే కదా మనం. మళ్ళీ ఎవ్రీ అంటే తిథులు అంటాం కదా, తిథి రోజున వాళ్ళ తిథి ఎప్పుడు చనిపోయారో వాళ్ళ తిథి ఉంటుంది. వాళ్ళ తిథికి మనము ఖచ్చితంగా ఆ రోజు ఏముండదు, ఆ రోజు పెద్ద పూజ అలాంటిది కాదు, పెట్టి మళ్ళీ వాళ్ళకి భోజనము, మంచినీళ్ళు, అన్నమే, పిండము అన్నమే వాళ్ళు ఈ ముద్ద చేసి నువ్వులతో తర్పణ వదులుతారు. వదిలి వాళ్ళకి అన్నీ ఇస్తారన్నమాట. వీళ్ళు మనం పెట్టలేదనుకోండి, వీళ్ళ ప్రయాణంలో ఒక రోజు అయిపోయింది కదా, మరి అలసిపోతారు కదా, అలసిపోయిన తర్వాత ఆగుతారట. వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు కూడా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారట మీ వాళ్ళు ఇప్పుడు నీకు అన్నం పెడతారు, మంచినీళ్ళు ఇస్తారు, ఆగు అని చెప్పి ఆపుతారట వాళ్ళు. మనం పెట్టలేదనుకోండి, పాపం వాళ్ళ ఆకలితో ఉంటారు. అయ్యో, పెట్టామనుకోండి మళ్ళీ తిని ఆ మంచినీళ్ళు
తీసుకుని వాళ్ళు తింటారట. ఎలా తింటారు? మరి వాళ్ళకి బాడీ లేదు కదా! ఏదో ఒక రూపంలో వాళ్ళు తీసుకుంటారంట వచ్చి. కాకి రూపంలోనే మన పితృ వాళ్ళు వస్తారు అని చెప్తారు. కాకే తింటది అని చెప్తారు. ఎందుకంటే కాకి మాత్రమే తింటది, ఇంకా వేరే ఏది తినదు అని చెప్తారు. ఆత్మ ఒక కాకిలాగానే రాగలుగుతుంది, వస్తుందట, రాగలుగుతుందట. మళ్ళీ వచ్చి ఆ కాకి రూపంలో వచ్చి తీసుకుని వెళ్తుందంట. అందుకే మనకి కాకి తినే వరకు నిలబడతారు. కాకి వచ్చి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వాళ్ళకి మనం తద్దినం అంటాం దాన్ని, పెడతారు. మళ్ళీ ఇది పెట్టేటప్పుడు ఇప్పుడు సపోజ్ మా తాతగారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఉన్నారు, మా ముత్తాతగారు, మా ముత్తాత తాత, ఆ ముత్తాత ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి పెడతారు. ఆ వంశం అంతా అంతకు ముందు ముందు పోయిన ముగ్గురు 3 తరాలు అయితే ఖచ్చితంగా పెడతారు. వీళ్ళ పేరు వీళ్ళ పేరు వీళ్ళ పేరు చదువుతారు. అమ్మ ఆడవాళ్ళకైనా అంతే. ఇప్పుడు వాళ్ళ ఇటువైపు వస్తుంది అన్నమాట. మా నాయనమ్మ వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు అట్లా ఇటైనా 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే అడుగుతారు, వాళ్ళ పేరు ఏంటమ్మా, వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి, వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి అని అడుగుతారు. వాళ్ళు ముగ్గురికి పెడతారు. ఈయన వెళ్ళే వరకు, మా తాతగారు వెళ్ళే వరకు మా ముత్తాతగారికి అక్కడి నుంచి మోక్షం లేదు, ఇంకో లోకం నుంచి. ఈయన ఆ లోకంలోకి వెళ్తే ఆ నెక్స్ట్ లోకంలోకి ఆయన వెళ్తాడు, ఆ ముందైనా ఆ నెక్స్ట్ లోకంలోకి వెళ్తాడు. అప్పుడు ఈయన ఆదిత్యలోకంలో ఉన్నాడు అనుకోండి, వసులోకంలో ఉన్నాడు, వసులోకం నుంచి ఆదిత్యలోకం వెళ్ళాలి. ఆదిత్యలోకంలోకి వెళ్ళాలి అని అంటే ఈయన ఇటు వెళ్తే ఈ ప్లేస్ ఖాళీ అవుతుంది, అప్పుడు ఈయన ఇటు వెళ్తాడు. అంటే వీళ్ళు కూడా ఇంకా జర్నీలోనే ఉన్నారు. ఎవరు? ఈ ముందు చనిపోయిన వాళ్ళు అక్కడ ఎప్పుడో చనిపోయారు అనుకుందాం 50 సంవత్సరాల క్రితం. వాళ్ళు ఇంకా ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి శిక్ష చేసి మళ్ళీ వెళ్ళి పంపించేశారా, అది మనకు తెలియదు కదా. సో గరుడ పురాణం ప్రకారం నేను మాట్లాడుతున్నాను, అందులో రాసింది నేను చెప్తున్నాను. మనకి అందుకే పుట్టినప్పుడు ఎలాంటి రిచువల్స్ ఉంటాయో చనిపోయినప్పుడు కూడా మనకు అలాంటి రిచువల్స్ ఉంటాయి. పుట్టినప్పుడు మనం అంత పద్ధతిగా ఎలా చేస్తామో, పుట్టిన తర్వాత కూడా మైలు, ఇప్పుడు పుట్టిన తర్వాత బాల్యంతో ఉంటుంది కదా, స్నానం ఉంటుంది, స్నానం చేపిస్తారు, పురుడు స్నానం అని చెప్పి 9వ రోజున చేపిస్తారు. నీళ్లు బాగా మరగ కాసి చేపిస్తారు. తల్లికి బాగా నలుగు పెట్టి, తల్లికి బిడ్డకి నలుగు పెట్టి వేడి వేడి నీళ్ళతో మంచి మసాజ్ చేసి స్నానం చేపిస్తే పడుకుంటే 2 వరకు లేవరు, అంత అలసిపోతారు. సో మైల్ అంటారు అన్నమాట. అప్పటి వరకు మనం ఎవరైనా చనిపోతే, అంటే ఇప్పుడు ఎవరు చేయట్లేదు కానీ ఇంతకుముందు మా చిన్నప్పుడు ఏ టెలిగ్రామో లేకపోతే ఏదైనా లెటరో ఫోన్ వస్తే గబగబా మా ఇంటి వాళ్ళు చనిపోయారండి, మా దాయాదులు చనిపోయారని ఇల్లు కడుక్కునేవాళ్ళు. అలాగే డెలివరీ అయినా వాళ్ళ ఇంట్లో పురుడు వచ్చిందండి మా వాళ్ళే అని అప్పుడు కూడా ఇల్లు కడుక్కునేవాళ్ళు. అంటే 2 మైలే మనకి. మనం పురుడు స్నానం చేస్తాం, పురుడు స్నానం తర్వాత మళ్ళీ బారసాలు ఉంటుంది, బాలింత ఇది ఉంటుంది, అన్నీ ఎలా ఉంటాయి. అలాగే చనిపోయిన తర్వాత కూడా పుట్టినరోజు ప్రతి సంవత్సరం చేసుకుంటావు కదా, నువ్వు గుర్తుపట్టుకుని బతుకున్న రోజులు చేసుకుంటాం. మనం చేసుకోవాలి కూడా, ప్రతి ఒక్కళ్ళు, ఎవరో చేయక్కర్లేదు, మనమే చేసుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే చనిపోయిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళకి మనమే ఎవరైతే ఉన్నారో మనమే ఇవ్వాలి. ఇవన్నీ వేరే వాళ్ళకి లేవు కదా, మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వేరే వాళ్ళ కోసం మనకెందుకు? నీకు మన వాళ్ళు తెలివైన వాళ్ళు, మన వాళ్ళు గొప్ప ఋషులు, కొన్ని యుగాలు చూసొచ్చిన వాళ్ళు, ముందు తరం చూసేశారు, వెనక తరం చూశారు, ముందు ఏం జరుగుతుందో, కలియుగం తర్వాత కూడా ఏమి జరుగుతుందో, ఇక్కడ యుగాంతం అయిపోయి కలియుగం అంతా అంతమైపోయి మానవ జాతి అంతా అంతరించిపోతే, ఇక్కడ కాదు, భూమి కాదు, మార్స్లో ఉంది, మార్స్లో మళ్ళీ భూమి అక్కడ ఉంది, అక్కడే మళ్ళీ మనిషి పుడతాడు, అక్కడే మళ్ళీ జీవనం సాగుతుంది అని బోగర్, పళనిలో మీకు బోగర్ ఆయన సిద్ధ బోగర్ ఆయన సిద్ధులను పెట్టి ఆయన నవపాషాణాలు తయారు చేయించి నవపాషాణాలతో విగ్రహం చేయించాడు. 2 విగ్రహాలు. ఒక విగ్రహాన్ని పళనిలో పెడితే ఇంకో విగ్రహాన్ని మార్స్లో పెట్టాడట. నువ్వు చూసొచ్చావా అని అడగొచ్చు మీరు. నువ్వు చూసొచ్చా? ఎవరు చూడలేదు, నేను ఇవన్నీ కూడా మనం చూసొచ్చాం. కానీ ఎవరైతే అది చూసారో, ఎవరైతే రాశారో వాళ్ళు రాశారు కదా, అది నిజం, అది నువ్వు నమ్మాలి. ఇదంతా సైన్స్. ఇది నువ్వు అంటే మన నమ్మకం ప్రకారం మనకి చనిపోయిన తర్వాత కూడా మనకి ఆత్మ ఉంది. ఈ ఆత్మ మళ్ళీ పుడుతుందా,
మళ్ళీ పుట్టాడే అనుకుందాం, నీకు తెలియదు కదా. వెంటనే పుడతారా? కానీ ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత పుడతారా? 10 ఇయర్స్ పట్టొచ్చు, 15 ఇయర్స్ పట్టొచ్చు, లేకపోతే వెంటనే అవ్వచ్చు. అది నువ్వు చేసే కర్మలను బట్టి ఉంటుంది. అక్కడ నిర్ణయించేది నువ్వు కాదు కదా. ఏమో వెంటనే వెళ్ళాలంటే వెంటనే పంపిస్తారేమో వాళ్ళు, నాకు తెలియదు. అవును. అంటే వాళ్ళు ఉంటారేమో ఒక్కొక్క గేట్ దగ్గర. నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు ఇది చేసావు కదా, ఇది అనుభవించి ఇది చేసావు కదా, వేయిస్తారట, నూనెలో వేసి వేయిస్తారు, కొరడాలు పెట్టి కొడతారు. ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. అంటే నువ్వు తప్పు చేస్తే ఇక్కడ తప్పించుకున్నావేమో, అక్కడ తప్పించుకోలేవు. ఇక్కడ కూడా తప్పించుకోలేవు. నేనేం చెప్తా అంటే ఇక్కడ కూడా తప్పించుకోలేవు. ఈ రోజు చేసిన కర్మ ఈ రోజే, ఈనాటిది మరునాడే. అది ఎప్పటికీ నువ్వు తప్పించుకోలేవు. అక్కడికి వెళ్తే ఇంకా పెద్ద శిక్షలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే చిన్న శిక్షలు ఉన్నాయేమో ఎవరికి చెప్పకుండా, అక్కడికి వెళ్తే చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. అప్పుడు ఆత్మ చాలా హ్యాపీగా వెళ్ళాలి అంటే మన రిచువల్స్ అన్నిటిని మనం ఖచ్చితంగా చేయాలి. ఇది ఎవరు చేయలేని వాళ్ళు ఉన్నారండి, ఎవరో ఒకళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎవరు లేని వాళ్ళు రోడ్డు మీద ఎవరు చెప్తే మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారు. ఎవరు ఇలానే చేయాలని లేదు. ఇప్పుడు మనకైతే భూమిలో పెట్టేది అసలు లేదు. అది బూడిద చేసేయాలి. వాడు మళ్ళీ ఏమీ మిగలకూడదు ఇక్కడ. అంత భూమిలో పెట్టి చేసేసి పంపించేయాలి. మన ఇది బూడిద కూడా ఉంచదు, బూడిదను కూడా తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి. అవును. ఎందుకంటే మన ఎముక ఆస్తికులు ఉంటాయి కదా, మిగిలితే ఆస్తులన్నీ ఏరుతారు. అవి తీసుకెళ్ళి ఎక్కడో కలుపుతారు. మనకి గంగలో కలపండి, లేకపోతే సముద్రంలోనో నదుల్లోనో కలుపుతారు. మనకి ఏమీ లేకపోతే చెరువులో అన్న కలుపుతారు, కాలువల్లో కలుపుతారు. నదిలోకి తీసుకెళ్తారు. ఆ ఒక ఎముక నార్మల్గా అది మొత్తం ఇది అవ్వాలంటే 500 సంవత్సరాలు పడుతుంది. ఒక ఎముక దానికి అదే కరిగిపోవాలంటే 500 ఇయర్స్ పడుతుంది. నీళ్ళల్లో వేస్తే బూడిదంతా అయిపోతుంది అనుకోండి. బూడిద అయిన తర్వాత ఇంకేముంటుంది ఆ బూడిద? అవును. ఏమీ ఉండదు ఇంకా. అంత పెద్ద శరీరం అంత కాలిపోతే, అంత ఎత్తితే ఎంత వస్తుందండి? అంతే, ఒక బేసిన్ అంత వస్తుంది బూడిద. అవును. అంటే నువ్వు ఇదంతా కూడా ఈ రిచువల్స్ రకరకాలుగా ఉండొచ్చు. రిచువల్స్ కొంతమందిని ఒకలా చేయొచ్చు, కొంతమంది అదంతా వదిలేండి. బట్ ఏదైతే రిచువల్స్ ఉన్నాయో ఇది నిజమే అని అనాలి. ఎందుకు నిజం కాకూడదు? మనం ఎవ్రీథింగ్, మనం పండగలు చేసుకుంటున్నాం, మనం ఈరోజు ఇది చేయాలి అని చేస్తున్నాం, జాతకాలు ఉన్నాయి, మ్యాథ్స్ ఉన్నది, గ్రహాలు ఉన్నాయి, లేకపోతే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడున్నాడు, అమావాస్య ఉంది, పౌర్ణమి ఉంది, అన్నీ ఉన్నప్పుడు ఇదెందుకు లేదని నువ్వు ఎట్లా అంటావు? అంటే నీకు నచ్చిందేమో నువ్వు తీసుకుని, నచ్చిందేమో ఇది లేదని నువ్వు వాదిస్తావా? అంటే ఇది నువ్వు చూపించలేవు కదా అని చెప్పేసి నువ్వు వితండవాదం చేస్తావా? అందుకే ఇవి మనం చర్చించలేం. ఎందుకంటే ఎవరిని చర్చించావు, అక్కడ కూర్చొని చూపించు, నువ్వు వెళ్ళావా అని అడుగుతారు. నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్ళాక తెలుస్తుంది, నేను చూడలేదు. కానీ నా ముందు వాళ్ళు, నా గురువులు, ఋషులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు అన్నీ చూశారు, అన్నీ చూసి ఒరే ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు రాశారు. భయపడకు, ఎప్పుడు చావుకు భయపడకు. రిచువల్స్. అందుకే మనం ఎక్కడికైనా వెళ్తాం, కాశీ వెళ్తామో లేకపోతే ఎక్కడికో వెళ్తాం, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది నేను కూడా, ఎవరికైనా అలాంటివి జరగని వాళ్ళు, వాళ్ళ పేరు ఏదైనా తెలిస్తే, మన కరోనాలో చాలామంది చనిపోయారు. అసలు అంతే, ఇంకా ఏం లేదు, అంతే ఏం చేయడానికి కూడా లేదు. సో అప్పుడైనా సరే ఆ మంత్రంతో వాళ్ళకి ఏదైనా పెట్టండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త మంచినీళ్ళు, వాళ్ళకి కొంచెం అన్నం, ఒక పిండం అంటే ఏముంటుందండి? 1 ఇయర్కి ఎవ్రీ ఇయర్ అలా మనం పెట్టాలి. మన పెద్దవాళ్ళకి, వాళ్ళకి అవసరం ఉంది. వాళ్ళకి బాడీ ఉన్నంత వరకే కాదు అన్నము, వాళ్ళకి ఆత్మ అంటే బాడీ లేకపోయినా వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళకి నీళ్లు కావాలి. వాళ్ళు అలసిపోతారు, వాళ్ళు పెడతామని ఎదురు చూస్తూ ఉంటారంట, ఆకలితో ఉంటారంట, బాధపడుతూ ఉంటారంట. అయ్యో నాకు కొడుకు పెట్టలేదే, నా మనవడు పెట్టలేదే, ఎవరో ఒకరు పెట్టొచ్చు కదా అని బాధపడతారట. అది నిజమే. ఎందుకు పెడితే నీకేంటి నష్టం? పెట్టొచ్చు కదా. వితండవాదాలు ఎందుకు? ఇందులో తప్పే ఉంది? నువ్వు ఎవరికైనా హాని చేస్తున్నావా? పెట్టు. ఎవరు? మీ నాన్నకే కదా పెట్టేది, మీ తాతకే కదా పెట్టేది. పెట్టడంలో తప్పే ఉంది. నాకు వాడు అన్యాయం చేశాడు, నాకు ఏమి ఇవ్వలేదు, నన్ను అంతా అన్యాయం చేసి నన్ను సావగొట్టి వాళ్ళు వాడికి పిండం పెట్టేది లేదు. చాలామంది ఇలా మాట్లాడతారు, ఏంటి పెట్టేది అని. తప్పు కదా. నిన్ను అన్నాడు, అది చాలు. పెంచాడో పెంచలేదు, నువ్వు భూమి మీదకి వచ్చావు, ఇవాళ నువ్వు ఉన్నావు అంటే వాళ్ళే కారణం కదా. అదే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇది మాత్రం, ఇలాంటి విషయాలు మాత్రం నేనైతే పాటించడంలో తప్పేంటి? నువ్వు ఇది సైన్స్ కాదు, ఇది పిచ్చి,
ఇది చాదస్తం, ఇవేమీ కాదు. ఎవ్రీథింగ్ సైన్స్. మన వాళ్ళు చెప్పిందంతా మన వాళ్ళు ముందు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా నిజమని రీసెర్చ్లో చెప్తున్నారు వీళ్ళు. అవును మ్యామ్. చనిపోయే ముందు కూడా కొన్ని కొన్ని సంకేతాలు తెలుస్తాయి, సైన్స్ ఉంటాయి అంటారా? ఉంటాయా నిజంగానే? ఖచ్చితంగా చనిపోయేటప్పుడు ఆ, ఎవరైతే ఇంకా నేను చనిపోతాను అని అనుకున్నప్పుడు ఆ, వాళ్ళకి ఆ రూపాలు వాళ్ళు కనబెడతారు. అంటే తీసుకెళ్ళడానికి వస్తారు. ఆ వచ్చినప్పుడు వీళ్ళు చూడగలుగుతారు. కానీ మనకి మనకి చెప్పడానికి లేదు కదా మళ్ళీ. అలాగే కొంత యోగులు వాళ్ళు ఉంటారు కదా, ఈ సూక్ష్మ రూపాలలో ఉన్న వాళ్ళని చూసే శక్తి ఉంది, మనకు కూడా ఉంది. కానీ మనము ఆ సెన్సెస్ మనం ఓపెన్ కాలేదు, మన బ్లాక్ అయ్యి ఉన్నాయి. మీరు కొన్ని సెన్సెస్ ఉంటాయి, అవి ఓపెన్ చేసుకుంటే అవి మనం చూడగలుగుతాం. ఇప్పుడు ఎంతో మంది గురువులు ఉంటారు ఇలా సూక్ష్మ రూపాల్లో. నువ్వు ఆ గురువుని కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవుతావు నాకు కనబడట్లేదు అంటే నువ్వు కనెక్ట్ అవుతావు, నువ్వు యూ ప్రాక్టీస్ మాట అది. మరి అలా అనుకుంటే ఇది సైన్సే. ఎలా కానీ నువ్వు కనబడుతుందా అన్నప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇది రికార్డ్ చేస్తుంది, ఇది టెలికాస్ట్ చేస్తారు, అందరూ చూస్తున్నారు కదా. దీనికి మీ మొబైల్కి నాకు ఏమైనా కనెక్షన్ ఉందా? మొబైల్కి మైక్కి ఏమైనా కనెక్షన్ ఉందా? మరి ఎలా వెళ్ళింది? ఒక వేవ్ ద్వారా ఒక సౌండ్ ఎట్లా, శాటిలైట్ ఉంది, శాటిలైట్ ద్వారా అసలు ఎట్లా వెళ్తుంది? అది ఎలా రిసీవ్ చేసుకుంటుంది? ఒక ఫోను, ఒక టీవీ, ఒక నెట్వర్క్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది? మరి నీకు కనిపించిన రూపాల్లో ఉన్న ఎనర్జీని నువ్వు పట్టుకుని దాన్ని చూపిస్తున్నావు కదా, మరి అలా నువ్వెందుకు రిసీవ్ చేసుకోలేవు? నీ లోపల కూడా ఒక చిప్ ఉంది కదా. ఇది సైన్స్ కాదు అని నువ్వు ఎలా అంటావు? ఇది సైన్స్, ఇది సైన్స్, ఇది ఒక మిషన్ అయినప్పుడు నీ లోపల ఇది సైన్స్ కాదా? ఇది సూక్ష్మ రూపాల్లో ఉన్న వాళ్ళని నువ్వు కనెక్ట్ అవ్వగలుగుతావు. నువ్వు అయ్యారు, వాళ్ళందరూ అయ్యారు కాబట్టి చెప్పారు. ఎక్కడో మనం డిస్కనెక్ట్ అయిపోయాం, మళ్ళీ అవుతాం ఖచ్చితంగా. మనం ముందుకే వెళ్తున్నాం అని అనుకుంటున్నాం కదా. మనం ఎంతో నాలెడ్జ్ సంపాదించుకున్నాం. ఇంత రాకెట్స్ కూడా మనం వేరే గ్రహాలకు పంపిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇలాంటి మాటలు, ఇలాంటి చర్చలు ఏంటి అని కొంతమంది అంటారు. రాకెట్స్ ఇప్పుడు పంపించలేదమ్మా, నువ్వు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే పంపించావు. మధ్యలో మనం ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యామేమో. అప్పుడు పంపించాం, ఇప్పుడు పంపించాం. అప్పుడు వేరే గ్రహాలకు వెళ్ళాం, ఇంకా ఇప్పుడే వెళ్ళలేకపోతున్నాం చెప్పాలంటే. సైన్స్ ఎప్పుడు సైన్సే. సైన్స్ అంటే నీకు ప్రాక్టికల్గా చూపించేది, నీకు వాడి రీసెర్చ్ అది కాదు. ఎవరో ఒకడు కనుక్కొని, అరే ఒక చిన్న అణువులో, ఒక చిన్న పాయింట్లో, ఇందులో ఇంత పెద్ద కణంలో ఇంత పెద్ద అణుశక్తి ఉంది అని చెప్పినప్పుడు, దాన్ని సప్రెస్ చేసినప్పుడు, దాన్ని వదిలితే అణుబాంబులాగా పేలుతుంది, విస్ఫోటం జరుగుతుంది అని చెప్పినప్పుడు, అలాంటి అణువులు ఎన్నుంటాయి ఈ గాల్లో, ఈ సూక్ష్మంలో, ఈ స్పేస్లో? అది సైన్స్ కాదని నువ్వు ఎలా అంటావు? మన ఆచారం వెనుక ప్రతిదీ మనం ఏదైతే చేస్తున్నామో అన్నిటి వరకు సైన్స్ ఉంది. కానీ ఎక్కడో కొంచెమో అతిగా చేయడమో, లేకపోతే అనవసరంగా మనం చేయడమో కొన్ని యాడ్ అయినాయే తప్ప, అసలు ఏదైతే రూట్ ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్. ఆత్మ ఉందా అంటే ఉంది. ఆత్మ ఉందా అంటే ఈ ఆత్మలు వచ్చి నిన్ను పట్టేసుకుని పీడించేసి అట్లా ఏమీ లేదు, అలాంటివి ఉండవు. ఆత్మ ఒకసారి వెళ్ళిపోతే నిన్ను పట్టుకుని నిన్ను ఏడిపించడాలు, నిన్ను ఇది చేయడాలు, ఆత్మ బాధపడుతుందేమో కానీ వచ్చి నీ మీదకి వచ్చి వేరేవి చేయడాలు అదంతా లేదు. ఆత్మ ఉందా అంటే ఉంది, సూక్ష్మ రూపంలో ఉంది. ఇట్లా చూస్తే, ఇట్లా ఒక లైట్ ఇలా పడుతున్నప్పుడు, మీరు ఇట్లా చూస్తున్నప్పుడు చిన్న సూక్ష్మ ఇది కనబడుతూ ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి చిన్న చిన్న. అంటే నేనేమనుకుంటానంటే, అలాంటివి విశ్వంలో, ఈ స్పేస్లో ఎన్నున్నాయో అలా ఆ ఆత్మల అందులో అది ఆత్మ ఆ దాంట్లో ఉందేమో. ఈ చనిపోయిన ఇవన్నీ ఇలానే మనకు కనపడకుండా ఇలా ఉంటారేమో. నేను చూడలేదు కదా, అయితే ఉంటారు అనేది కూడా మనం చెప్తున్నాం కదా, మన గ్రంథాలు చెప్తున్నాయి కదా. మన రీసెర్చ్ చేసి మంచి మంచి గ్రంథాలు రాసి పెట్టారు కదా. నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎవడో ఒకడు దాన్ని రీసెర్చ్ చేసి ఇది నిజమని చెప్తే కానీ నమ్మలేని పరిస్థితికి మనం వచ్చాం. అవును, ఎస్. అంటే చనిపోయే ముందు కూడా కొన్ని ఇలాంటి సైన్స్ అయితే కనిపిస్తాయి, ఎవరో వస్తున్నారు అన్నట్లుగా సినిమాలో చూపించినట్లుగా. ఎస్. సో మన పెద్దలు ఏం చెప్పారో అది ఫాలో అవ్వాలి. దాని గురించి పెద్ద పెద్ద డిస్కషన్స్ చేయడంలో ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. రిచువల్స్ పాటిస్తే పోయేది ఏముంది, దానికోసం ఏమీ మనం నెలల తరబడి టైం అయితే వేస్ట్ చేసుకోవట్లేదు కదా. అది కూడా సైన్స్ ఫాలో అవ్వాలని కోరుకుందాం మేము. అంటే జనరల్గా విమెన్ వస్త్రధారణ గురించి ఎప్పుడు టాపిక్ అవుతుంది. అంటే నైటీలు వేసుకుంటే నైటీలు వేసుకొని తిరుగుతున్నారు అంటారు,
సో, శారీస్ వేసుకుంటే అదొక రకమైన కామెంట్స్ ఉంటాయి. శారీస్‌ని కూడా కామెంట్ చేసే వాళ్ళని చూస్తాము. ఇంకా ఎ ఎ ఎనీ మనం ఏది డ్రెస్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దాని గురించి ఏదో ఒక కామెంట్స్ వస్తాయి. అంటే చీర కట్టుకుంటేనే సాంప్రదాయంగా ఉన్నట్లా? జనరల్‌గా అసలు ఏం చెప్తారు దీని గురించి? బట్టలు అనేవి ఒక విషయం. హ్మ్. మన సంస్కృతి, మన సాంప్రదాయం, హ్మ్. సౌకర్యం కూడా. హ్మ్. ఇప్పుడు అన్నిట్లకన్నా ఇవాళ వరల్డ్‌లో సెక్సియెస్ట్ డ్రెస్ ఏది హ్మ్. అంటే మన చీరే. హ్మ్. ఓహ్! ఆల్రెడీ ఇది ఉంది. హ్మ్. ఇది ఎప్పటినుంచో ఉంది. చాలామంది అడుగుతారు. అంటే నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటాను కాబట్టి హ్మ్. చాలామంది నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా స్టూడెంట్స్ అంటే ఇంటర్నేషనల్ అదర్ కంట్రీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు మీకు ఈ పొట్టంతా కనబడుతుందిగా ఇటువైపు నడుము కనబడుతుందిగా పొట్ట కనబడుతుంది కదా మీకు ఏం అనిపించదా? మనకు అనిపించదు. ఎందుకంటే ఇది చీర అనేది మన సాంప్రదాయం కదా. మనకి బ్లౌజ్కి చీరకి మధ్యలో ప్లేస్ ఉంటుంది. అంటే అది ఓపెనే ఉంటుంది. బ్లౌజ్కి దానికి నువ్వు ఎంత వేసుకున్నా కూడా అది కనబడుతుంది. అది మనం దాని గురించి పెద్ద పట్టించుకో. ఇది ఎవరికి మనకు అలవాటు కాబట్టి, అది మన డ్రెస్ కాబట్టి మనకు అలవాటు కాబట్టి దానికి రెస్పెక్ట్ ఉంది. నువ్వు ఇదే చీర బయట కట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, మొహం మీదే అడుగుతారు, మీకు ఇది కనబడుతుంది కదా, ఇది కనబడుతుంది కదా అని. వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటి, ఎంత మినీ స్కర్ట్స్ కూడా వేసుకోవచ్చు. వాళ్ళకి మినీ స్కర్ట్స్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ వరకు వాళ్ళకి కవర్ ఉంటే చాలు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టీ షర్ట్ వేసుకున్నా కూడా వాళ్ళకి అదేమి ఎక్స్పోజింగ్ కాదు. ఈ కాళ్ళంతా ఎక్స్పోజ్ చేస్తారు. పొట్ట కనబడకూడదు. కనబడితే అది ఎక్స్పోజ్ చేసినట్టే. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలా అనుకుంటే అన్నిటికన్నా అందమైన డ్రెస్ మనల్ని ఎవరైనా అడిగితే చీరే అని చెప్తారు. ఎవరు అడిగినా, ఏ అమ్మాయికి అడిగినా చీరే అందంగా ఉంటుంది. నిజం అది కూడా. చీర అందంగా ఉంటుంది. ఎందుకు అందంగా ఉంటుంది? ఇక్కడ స్ట్రక్చర్ అక్కడ కనబడుతుంది శారీలో. అదర్ డ్రెస్సెస్లో అట్లా కనబడదు. శారీ అంటే ఫిట్గా వేసుకున్నప్పుడు తప్ప నార్మల్గా అయితే కనపడదు. కానీ ఇక్కడ సౌకర్యం కూడా ఉంది కదా. ఇప్పుడు రోజు పని చేసుకునే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి అనుకోండి, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు వాళ్ళ సౌకర్యం చూసుకుంటారు. వాళ్ళు కంఫర్టబుల్గా ఏముంటుంది, జీన్స్ అండ్ టీ షర్ట్ అవ్వచ్చు, జీన్స్ షర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్యాంట్ అండ్ షార్ట్ కుర్తీస్ కావచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. చీరను అందరూ మేనేజ్ చేయలేరు. దానికి ఒక అలవాటు ఉండాలి. కొంతమంది ఎంత అలవాటైనా చీరను మేనేజ్ చేయడం ఈ రోజు కూడా రాదు. రోజు చీర కట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు. వాళ్ళని చీరను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. ఇక్కడ పిన్నులు పెట్టి అక్కడ పిన్నులు పెట్టి దాన్ని కష్టపడుతూ ఉంటారు. సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పని చేసేటప్పుడు మనకి సౌకర్యంగా ఉండాలి, అది అవతల వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉండాలి. డిస్టర్బెన్స్ ఉండకూడదు. డ్రెస్సింగ్ అట్లా ఉండాలి. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా అందరూ వాళ్ళు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటారు. మనం ఎలా ఉన్నా, వర్క్లోనే ఏమున్నా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వేసుకుంటారు. జీన్స్ వేస్తే కూడా తప్పే, చూడీదార్ వేసుకుని లాంగ్ ఇది వేసినా తప్పే. మళ్ళీ చూడీదార్ వేసుకుని సాంప్రదాయ చున్నీ వేసుకోకపోతే చున్నీ వేసుకోలేదంటారు. చీర కట్టుకుని వెళ్తే చీర కట్టుకుంది అంటారు. అంటే ఒక విమెన్ ఏది చేసినా అది ఏదో ఒక న్యూస్ ఏదో అవుతుంది. ఇప్పుడు మనము ఎవరో ఒక సెలబ్రిటీస్ని తీసుకుందాం. ఒక సెలబ్రిటీని చూడ్డానికి వస్తారు. చూడ్డానికి వచ్చి, అరే నా అభిమాని నన్ను చూడ్డానికి వచ్చారు, చూశారు, దగ్గర నుంచి చూసాము మేము. ఎప్పుడు స్క్రీన్ మీద కనపడేవాళ్ళు నిజంగా చూస్తే ఎలా ఉంటారు అనే ఒక ఇది ఉంటుంది. సో వాళ్ళు వస్తారు, మంచిగానే వస్తారు, చూస్తారు, మా ఒరిజినల్ కూడా అలానే ఉందనో లేకపోతే చూసామని ఒక సాటిస్ఫాక్షన్ వెళ్తారు. కానీ కొంతమంది ఉంటారు, నువ్వు ఎలా ఉన్నా, నువ్వు నిండుగా బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, ఏ డ్రెస్ వేసుకున్నా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు నిన్ను ఎలాగో ఒక శాడిజం చూపించాలి. వాళ్ళు వచ్చి మీద పడడము, లేకపోతే లాగడము, గిచ్చడము, గీరడము, ఇలాంటివి వెనక నుంచి గిచ్చేయడం, ఇట్లాంటివి చేస్తారు. వాడికి అదొక ఆనందం. అది నువ్వు బట్టలు ఏం వేసుకున్నావని కాదు, నువ్వు చీర కట్టుకున్నా ఆ పనులే చేస్తారు. అంతెందుకండి, పొలిటికల్ లీడర్స్ని అడగండి మీరు.
పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు సీఎం పోస్టులో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు ఈ పాదయాత్రలు చేసేటప్పుడు, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు అందరూ చెయ్యి ఇవ్వాలనుకుంటారు. చెయ్యి ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు ఈ ఈ క్యాంపెయిన్కి అది వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు చేతులు ఇస్తే చెయ్యి పట్టుకుని వాళ్ళు ఒకళ్ళైతే, కొంతమంది ఇలా బ్లేడ్స్ పట్టుకుని పెట్టుకొస్తారు తెలుసా మీకు? బ్లేడ్స్ పెట్టుకుంటారు, ఇట్లా ఇట్లా అనేస్తారు, గీరుకుంటాయి ఇవన్నీ, లేదా ఇలా పట్టుకుని గీరేస్తారు. ఇప్పుడు వాడి అభిమానం అలా చూపిస్తున్నాడా, లేకపోతే వాడికి అది ఒక శాడిజమా, అదంతా పక్కన పెట్టి వాళ్ళు ఏమైనా ఎక్స్పోజ్ చేశారా? లేకపోతే వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్ళారు, వాళ్ళు మగవాళ్ళు, పోనీ పట్టుకున్న వాళ్ళు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు. ఎక్స్పోజింగ్ అనే దాన్ని అసలు ఎట్లా చెప్తాం మనము? ఇప్పుడు ఎక్స్పోజింగ్ అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తా అండి, పనిని బట్టి ఉంటుంది. మీ పని ఏంటి? మీరు ఒక యాంకర్, అదే ఒక హీరోయిన్ ఉన్నారు, ఒక హీరోయిన్ అందంగా కనపడాలి అనేది ఉంటుంది. ఒక డైరెక్టర్ అందంగానే చూపిస్తాడు వాళ్ళని. అందంగా చూపించాలి అని అన్నప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ అలా ఉంటేనే వాళ్ళకి అవకాశాలు వస్తాయేమో. వాళ్ళని చూడడానికే సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అప్పట్లో సావిత్రి చీర కట్టుకున్నారు, ఇంకా చాలామంది హీరోయిన్స్. అప్పుడు ఎక్స్పోజింగ్ వేరు, అప్పుడు పద్ధతి వేరు, అప్పుడు డ్రెస్సింగ్ వేరు, ఎవ్రీథింగ్ వేరు కదా. మనం ఆ టైం నుంచి ఈ టైంకి వచ్చేసాం. ఇప్పుడు ఇంత సాఫిస్టికేటెడ్ దాంట్లో మనం ఉన్నాం కదా. ఉన్నప్పుడు నువ్వు ఎప్పటి దాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నీ బట్టలు వలనే వాడు మనసు మారిపోయింది, నీ బట్టలు వలనే నువ్వు ఎక్స్పోజ్ చేయడం వల్లే వీళ్ళు ఇలా తయారైపోయారు అనడం తప్పు. అది ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో ఉంటారు, వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి. ఇప్పుడు ఎవడో రేప్ చేస్తారు అంటారు, బట్టలు అలా వేసుకుంటేనే చేస్తారు, వాడికి అది అందులో ఎటువంటి ఆనందం లేదు, కానీ వాడికి అది ఒక ఇష్యూ, అది సైకలాజికల్ ప్రాబ్లం, అది అంటే మెంటల్, అది అబ్నార్మల్. వాళ్ళు మన ఇండియన్ ఉమెన్ ఎలా ఉండాలి? వాళ్ళ వస్త్రధారణ అంటే శారీనే కదా. ఇండియన్ ఉమెన్, మనకి ఇక్కడ చీరండి, ఇండియన్ ఉమెన్ అనొద్దు, సౌత్లో చీరలు కట్టుకుంటాం, నార్త్లోకి వెళ్ళేటప్పటికి చీర కట్టుకున్న రకరకాలుగా ఉంటుంది అక్కడ చీర. డ్రెస్సులు వేసుకుంటారు, మెయిన్ ఇప్పుడు పంజాబీ డ్రెస్ అని ఎందుకంటాం మనం, అది పంజాబీ వాళ్ళ డ్రెస్ స్టైల్ అది. ఇప్పుడు గుజరాత్ వెళ్తే వాళ్ళది చీర వేరే విధిగా ఉంటుంది, మధ్యప్రదేశ్ వెళ్తే వాళ్ళ చీర వేరేగా ఉంటుంది, మహారాష్ట్ర వెళ్తే వాళ్ళ చీర కట్టు వేరే ఉంటుంది, డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. తమిళనాడు వెళ్తే వాళ్ళ చీర కట్టు వేరే ఉంటుంది, మన ఆంధ్ర వచ్చేసరికి ఇక్కడ తెలుగు వాళ్ళకి చీర కట్టు ఏదైనా ఉంటుంది, రకరకాలు ఉన్నాయి కదా, డ్రెస్సులు అన్నీ వేరేగా ఉన్నాయి కదా. వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు దానికి తగినట్లు వాళ్ళు బట్టలు వేసుకుంటారండి. అది నీ సౌకర్యం, నీ స్వేచ్ఛ. నువ్వు వచ్చి సమాజాన్ని చెడగొడుతున్నావా, నువ్వు సమాజంలోకి వచ్చేసావా, వచ్చి ఎవరో ఒకళ్ళు, ఎవరో ఇద్దరు, ఎవరో 10 మందో బట్టలు ఇప్పుకుని అలా వెళ్తుంటే సమాజం ఏమీ అందరూ చెడిపోరు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవడో ఉంటాడు ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నవాడు, లేకపోతే ఇలా ఒక శాడిజం ఉన్నవాళ్ళు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ ఉన్నవాళ్ళు ఇలాంటి బిహేవియర్ ఎలా ఉన్నా చేస్తారు, నువ్వు నిండుగా చీర కట్టుకున్నా కూడా చేస్తారు. నువ్వు ఒక అమ్మాయిని అందంగా ఎందుకు చూపిస్తున్నారు? ఆ అమ్మాయినే ఎందుకు ఒక హీరోయిన్గా మీరు యాక్ట్ చేపిస్తున్నారు? ఆ సినిమానో లేకపోతే ఏదైనా కూడా ఎందుకు వెళ్తున్నారు? ఏవైనా అమ్మాయి అంటారు కదా, అమ్మాయి ఉండాలి అక్కడ, అమ్మాయి ఉంటేనే అందం, అది దట్ ఇస్ ద ప్రకృతి, నేచర్. నువ్వు న్యాచురల్గా చూడు, అది నేచర్ అంతే. ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అందరు అమ్మాయిలు అలానే ఉంటారు. నీ భార్య అలానే ఉంటుంది, నీ చెల్లెలు అలానే ఉంటుంది, నీ కూతురు అలానే ఉంటుంది, అలానే ఉంటుంది. దాంట్లో నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే అది నీ సైకలాజికల్ ఇష్యూ అది. సో నువ్వు చూసే చూపు నీది అలా ఉంది. మనం ఎలా ఉంటాము అని అంటే, మనం ఇప్పుడు ఉన్నారు అందరూ. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తా, ఎంత మాట్లాడుతున్నారు కదా, అమ్మవారి ఉపాసకులు అందరినీ నేను అనట్లే, కొంతమంది ఉంటారు అమ్మవారినే పూజిస్తారు, అమ్మవారిని అలంకరణ చేస్తారు, అమ్మవారికి చీర కడతారు, అమ్మవారికి
పెదవులు అందంగా రావడానికి కుంకుమ ఇస్తారు, పసుపు రాస్తారు, అందంగా పువ్వులు పెడతారు, గాజులు వేస్తారు. అందంగా ఉండాలి, అమ్మవారు అందంగా కనపడాలి. అమ్మవారు ఏం అలా ఉంటే అమ్మవారు కాదా? ఒక విగ్రహం అలా పెట్టేస్తే మనం దండం పెట్టుకోవా? మనకు భక్తి లేదా? అమ్మవారు అలానే పెట్టాలా? అమ్మవారికి చీరకట, అమ్మవారికి బొట్టు పెట్టి, అమ్మవారికి కళ్ళకి కాటుకు పెట్టి, పెదవులు ఎర్రగా కనపడాలని పెదవుల్ని ఎర్రగా చేసి ఇంత అలంకరించుకుంటాం కదా మనం. చూడడానికి కూడా నాకు అలా చూడగానే నాకు అబ్బా ఎంత బాగుంది అని అనిపించాలని అంత అలంకరించుకుంటాం కదా. అంత అలంకరించి అంత పవిత్రంగా పూజలు చేసే మగవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అమ్మవారు ఉపాసకులు. అమ్మవారు స్త్రీ శక్తి అని చెప్పి సహస్రనామాలు చదివి, మంత్రాలు చదివి, ఇంటికొచ్చి పెళ్ళాలని తిట్టి, కూతుళ్ళని తిట్టి, చెల్లెల్ని తిట్టి అసహ్యంగా మాట్లాడతారు. నువ్వు మళ్ళీ పూజించేది ఎవరిని? అమ్మవారిని. సో ఇక్కడ అందం అని దట్స్ ద బ్యూటీ. ఎవరు బ్యూటీ వాళ్ళకి ఇష్టం అలా ఉండడం, ఉండనియండి, మీకేంటి? మనం ఎవరు? వాళ్ళ సౌకర్యంగా ఉన్నారేమో అందులో, వాళ్ళకి అలా ఉంటే బాగుందేమో, ఉండనియండి. నీ ఇంటికి రాలేదు, నువ్వు రాకూడదు, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే అది నాది నువ్వు అనడానికి లేదు. ఇవాళ సోషల్ మీడియా కదండి, ఎవ్రీథింగ్ నీ పర్సనల్ అంతా పెడుతున్నారు అందులో. మారిపోతుంది మ్యామ్. అంటే డెఫినెట్గా ఇంకా మారుతుంది. ఒకప్పుడు లాగా మనం లేము, ఈ మన వర్క్ స్టైల్ లేదు. సో కాబట్టి అప్పుడు వాళ్ళ వస్త్రధారణ అలా ఉంది, తర్వాత మారుతూ వచ్చింది. అది వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా వేసుకోవడం అనేది వాళ్ళకి అవసరం. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పిల్లలు ఎక్కువ చీరలు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. నాకు తెలుసు, నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కానీ, నేను జనరల్గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళని, అంటే వాళ్ళ ప్రోగ్రామ్స్కి నన్ను ఇన్వైట్ చేస్తారు కదా పిల్లలు, అట్లా నేను చూస్తాను, చీరలు కట్టుకుంటారు అక్కడ అమ్మాయిలు. అంటే అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్ అండి, రెగ్యులర్గా అంత కంఫర్టబుల్ ఉన్నాం, కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాకు ఇష్టం, మాకు చీరలు కట్టుకోవటం ఇష్టం, మేము చీరలు కట్టుకుంటాం. కానీ చీరలు కట్టుకుంటే అందరు అటెన్షన్ మా మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మేము మామూలుగా జీన్స్ షర్ట్స్ వేసుకుంటే మాకేం పెద్ద అటెన్షన్ కనపడదు అనేది వాళ్ళ ఫీలింగ్ కదా. ఇప్పుడు నువ్వు సిచ్యువేషన్లో లేవు, మనం ఎలా మాట్లాడతామండి? నేను ఇలా కట్టుకున్నాను అని అంటే ఇది నాకు సౌకర్యం ఉంది, లేకపోతే దీని వెనక ఏదో ఒక అర్థం ఉంది, లేకపోతే నేను ఏదో ఒక పరంపరని ఫాలో చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, ఇది నా ఇది కదా. మీరు అలా ఉన్నారు అంటే అది మీ ఇష్టం కదా, ఎవరిష్టం అలా కాదు. మీరు రోడ్ల మీదకి వస్తున్నారు అని అంటే మీ దట్ ప్రొఫెషన్ కదా, వాళ్ళ ప్రొఫెషన్ మీరు ఎట్లా చేస్తారు? వాళ్ళ ప్రొఫెషన్ అది. మనం మనకి ఇప్పుడు అస్సలు మాట్లాడడానికి లేదు. ఈ సోషల్ మీడియా మనకి ఇంత ప్రతి ఒక్కళ్ళ చేతిలోకి వచ్చేసింది, ఒక ఏజ్ దీనికి లేదు. చిన్నపిల్లలు కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? ఎందుకు దాని మీద అసలు డిస్కషన్లు మనం చేయకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటే, ఎవరి సౌకర్యంగా వాళ్ళు ఉంటే, ఎవరు ఎందుకు వేసుకుంటున్నారో ఖచ్చితంగా దాని వెనక రీజన్ ఉంటుంది. వాళ్ళ బట్టల వెనక రీజన్ ఉంటుందండి. వాళ్ళు అలా ఎందుకు వేసుకున్నారు, అలా ఎందుకు పెట్టారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. అది వాళ్ళ ఇష్యూ, అది మన ఇష్యూ కాదు. అది మీరు మాట్లాడకూడదు, మాట్లాడడానికి లేదు, ఎవరికీ లేదు. బట్టలు కట్టుకునే ఇప్పుడు ఇంత మాట్లాడతారు కదా, ప్రతిదీ ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఆడవాళ్ళు అలా ఉండాలి, ఆడవాళ్ళు అన్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు. అసలు ఎప్పుడైనా మగవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళ బట్టలు ఎలా వేసుకోవాలి, మగవాళ్ళు ఎలా మాట్లాడాలి అని ఎప్పుడు ఎవరిని ఎందుకు ఇంటర్వ్యూ చేయరు? అన్నీ ఇలానే ఉంటాయి కదా. ఎక్స్పోజింగ్ అనేది ఎవరిదైనా ఎక్స్పోజింగే. ఇప్పుడు ఆడవాళ్ళని అలా చూస్తే మగవాళ్ళు వేరే ఆలోచనలు వస్తాయి, లేకపోతే వాళ్ళని రెచ్చగొడుతున్నారు, లేకపోతే వాళ్ళు పాడైపోతున్నారు సమాజం అని అంటున్నారు కదా. మరి అదే మగవాళ్ళకి ఒక ఫీలింగ్, ఆడవాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది లేదు. సేమ్ ఫీలింగ్సే ఇద్దరిది. మరి మగవాళ్ళు ఇప్పుడు కూడా చొక్కాలు ఇప్పేసుకుని, మగవాళ్ళు కూడా కండలు ప్రదర్శించేసి, మగవాళ్ళు కూడా చిన్న చిన్న షార్ట్లు వేసుకుని తిరుగుతుంటే మరి ఆడవాళ్ళకి ఇబ్బందిగా లేదా? ఆడవాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదా? అంటే మనం అలా పెరిగాం కాబట్టి బయట మాట్లాడాం కదా, బయట మాట్లాడలేము. కానీ అది కూడా ఇబ్బందికరమైన విషయమే. నువ్వు కొంతమంది చిన్న షార్ట్ వేసుకుని తిరిగేస్తూ ఉంటారు అటు ఇటు. అంటే వాళ్ళేంటి, మగాళ్ళు ఎలా అయినా తిరిగేయచ్చు, ఆడవాళ్ళు మాత్రమే అలా తిరగకూడదు అనేది దాంట్లో వీళ్ళు పెరిగారు కదా. అది అరే అక్కడ ఉన్నారు,
వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మనం అలా ఉండకూడదని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఎస్. ఎంతసేపు అమ్మాయి ఎలా ఉండాలో చెప్పారు కానీ అబ్బాయి ఎలా ఉండాలో చెప్పలేదు. అబ్బాయి అలా ఉంటే అమ్మాయి ఇబ్బంది పడుతుందని ఎందుకు చెప్పరు? వాళ్ళు అలా ఆలోచిస్తారు, వాళ్ళ బుద్ధి అలా ఉంటుంది. అమ్మాయిలు అలా అసలు పట్టించుకోరు, అంటే వాళ్ళ బుద్ధి చాలా కాదండి, కరెక్ట్‌గా ఉన్నట్లు. డెఫినెట్గా ఒక అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తే ఒక అబ్బాయికి వేరే ఆలోచనలు వచ్చినాయి అంటే, ఒక అబ్బాయి ఎక్స్పోజ్ చేస్తే ఆ అమ్మాయికి ఆలోచనలు ఎందుకు రావు? రావు అంతే. కానీ మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడకూడదు కదా, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆడామే ఇలానే ఉండాలి, మగవాడు ఎలా అయినా ఉండొచ్చు అనే దాంట్లో మనం పెరిగిన ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు కదా ఇంట్లో. ఆ, అమ్మాయి షార్ట్ వేసుకోకూడదని చెప్తాం. ఈవెన్ నైట్ డ్రెస్సులు కూడా షార్ట్స్ వేసుకోకండి, స్కర్ట్స్ వేసుకోకండి. ఇంట్లో సంగతి చెప్తున్నా నేను. నైటీస్ అంటే ఇంకా నైటీ అంటే పైనుంచి కింద వరకు ఉంటుంది. అట్లా కాకుండా చిన్న షార్ట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, స్కర్ట్స్ వేసుకుని చిన్న చిన్న ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు. వేసుకోవద్దని చెప్తాం. అబ్బాయిని ఏమనం, అబ్బాయి ఇంటికి రాగానే ఒక చిన్న బాక్స్లో చిన్న షార్ట్ వేసుకుని వాడు బనీన్ కూడా లేకుండా ఇంట్లో తిరుగుతూనే ఉంటాడు. ఊరే బట్టలు ఎందుకు తీసుకుంటున్నావు, నువ్వు కూడా వేసుకో, సరిగ్గా బట్టలు వేసుకో ఉండు, ఇంట్లో అమ్మాయి ఉంది అని ఎందుకు చెప్పరు? అమ్మాయికే ఎందుకు చెప్తారు? ఏ అమ్మాయికి ఆలోచన లేవా? ఏదైనా ఎక్స్పోజింగ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ఎక్స్పోజింగ్ అనండి, అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా. అమ్మాయి వైపే మాట్లాడుతున్నారు కానీ నేనేమంటున్నానంటే అది అబ్బాయికి కూడా వర్తిస్తుంది. అవును. అబ్బాయిలు ఇట్లా ఇప్పేసుకుని ఇట్లా ఏదో చిన్న షార్ట్లు వేసేసుకుని ఇది చేసేస్తూ ఉంటే ఎందుకు రాదు? ఎందుకు చూడు, అరే ఎంత బాగున్న బాడీ ఉంది, నువ్వు ఎందుకు చూపిస్తున్నావు అసలు ఫస్ట్ నీ మజిల్స్? అవును. దేనికి చూపిస్తున్నావు నువ్వు? ఎందుకు నువ్వు సిక్స్ ప్యాక్ చేస్తున్నావు? దేనికి చేస్తున్నావు నువ్వు? ఎవరిని అట్రాక్ట్ చేయడానికి, ఎవరిని ఎక్స్పోజ్ చేయడానికి? అది సమాజం బయటకు వచ్చి నువ్వు అలా తిరిగితే మరి సమాజం పాడైపోదా? పాడవుతుందా? అమ్మాయిలకు కూడా మరి అలాంటి ఆలోచనలు వస్తాయి కదా. అమ్మాయిలు బలమైన వాళ్ళు కాదు కాబట్టి ఫిజికల్గా వాళ్ళని వెళ్ళి ఏం చేయలేరు కాబట్టి వీళ్ళు మాట్లాడరు. ఏమన్నా అంటే మనసులో అనుకుంటారేమో అంతే. కానీ అబ్బాయిలు అలా కాదు కదా. ఎస్. ఎప్పుడూ ఆడవారి వస్త్రధారణ ఎప్పుడూ టాపిక్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎక్కడో డిస్కషన్ వచ్చింది అనే కాదు, ఎప్పుడూ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దాని గురించి మనము వింటూనే ఉంటాము. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ఆ వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఫోకస్ ఎక్కువగా పెట్టకూడదని చెప్దాం. ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి ఇది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంట్లో పిల్లలు ఉంటారనుకోండి, ఈ బట్టల విషయం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఎందుకు నువ్వు నాకే చెప్తున్నావు, అన్నయ్యకి చెప్పు, లేకపోతే వాడికి కూడా చెప్పు అని అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది. అందరి ఇళ్లలో జరుగుతాయి. ఎప్పుడు నాకే చెప్తావు, నువ్వు నన్ను వేసుకోవద్దంటే వాడేమో చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అంటే వాడు ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు, వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు మీద పడితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను జాగ్రత్త అని అమ్మాయిలకి చెప్తాం. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అంతే కదా. మరి నేనేమంటా అంటే ఇద్దరు ఏదైనా ఎక్స్పోజింగ్ అనేది ఇద్దరిది, అబ్బాయి అయినా అంతే అమ్మాయి అయినా అంతే. అమ్మాయి ఎందుకు మాట్లాడదంటే మనం ఇలానే పెంచాం కాబట్టి మాట్లాడదు. మన దగ్గర ఇప్పుడు ఈ డిస్కషన్లు అంతే కూడా ఇలానే వస్తుంది. అసలు ఇంత డిస్కషన్ మనం ఎందుకు చేయాలి? అసలు ఎవరికి ఇష్టమైన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారండి మేడం. అంతే. గ్లామర్గా ఉండాలి అనేది అసలు ఈ ప్రపంచమే ఒకసారి తయారు చేసింది. అంటే గ్లామర్గా ఉండాలి, అమ్మాయి గ్లామర్గా ఉండి ఈ యాడ్ గురించి ఇలా చెప్తే, అమ్మాయి గ్లామర్గా ఉండి ఈ సినిమాలో ఉంటే బాగా హిట్ అవుతుంది, ఆ యాడ్ బాగా వెళ్తుంది, ఇట్లాంటి పబ్లిసిటీ ఇట్లాంటి అంతా కూడా క్రియేట్ చేసింది ఈ ప్రపంచమే క్రియేట్ చేసింది. ఒక బిజినెస్ లాగానే చూస్తూ ఉన్నారు. ఒక మోడల్ ఉంటారు, డ్రెస్ ఇలా వేసుకోవాలి అంటే ఇదంతా కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్తున్నారు, అది జరుగుతూనే ఉంది. మళ్ళీ దానికోసం మళ్ళీ క్వశ్చన్ చేయడం ఏంటో కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అంటే అసలు దీని మీద అసలు డిస్కషన్ చేయకూడదండి. ఇప్పుడు గొంతు చించుకుని మరి అరవడం అనేది అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఇంకొకళ్ళు చేయడానికి లేదు. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపో, అంతవరకే. నీకు ఇబ్బందిగా ఉంది అని నువ్వు చెప్పడానికి నువ్వెవరు? చెప్పడానికి లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వేచ్ఛ. లేకపోతే వాళ్ళు అలా వేసుకోవడం వల్ల సమాజం అంతా చెడిపోతుంది, సమాజం అంతా పాడైపోతుంది, యూత్ అంతా అది తప్పు. అట్లా ఏముండదండి. నేను ఒక విషయం చెప్పినా మీకు, మీరు వేరే కంట్రీ వెళ్ళండి, అక్కడ సన్ బాత్లు అని చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అంత సన్ ఉండదు కదా, సన్ వచ్చినప్పుడే చేయాలి కొన్ని యూరోప్ కంట్రీస్లో. వాళ్ళు ఏం వేసుకోరు, ఏదైనా చిన్న బికినీ లాగా కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది, పడుకుంటారు. మీరు 100 మందిని అలా చూస్తారు, రోజు చూస్తున్నారు, ఏమనిపించదు నీకు. ఆలోచన.
నువ్వు కప్పుకుని ఉండి ఒక్కళ్ళు కప్పుకోకుండా తిరుగుతున్నారు అనుకోండి, సో మనం వాళ్ళ మీద ఉంటుంది మన దృష్టి. అంటే వాళ్ళకి రోజు చూస్తారు కదా, అదేం వాళ్ళకి అంత అనిపించదు. మన దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఒక్కటే మనకి డిఫరెన్స్ అది. అవును. అంతేగాని బట్టలు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల రేప్ జరుగుతుంది, బట్టలు సరిగ్గా వేసుకోవడం వల్ల ఆడవాళ్ళంతా ఇలాంటి బట్టలు వేసుకు తిరగడం వల్ల ఈ మగవాళ్ళు పాడైపోతున్నారు అని ఎంత స్వార్థం, ఇది ఎంత ఇది అనడం స్వార్థం, అనేది మగవాళ్ళు ఇది, పాడైపోతున్నారు అనే మాట ఎంత అనేది స్వార్థం అసలు. రెచ్చగొడుతున్నారు. ఇదంతా నువ్వు మాట్లాడకూడదు. అలాంటప్పుడు అసలు నువ్వు సినిమానే తీయొద్దు, నువ్వు సినిమానే చూపించద్దు, యాడ్స్ అని ఏం చేయొద్దు. అవును. నువ్వు సమాజం అసలు ఏం చేయకండి, అసలు అదేం వద్దు. నో ఎంటర్టైన్మెంట్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఉమెన్ తనకు నచ్చినట్లు తాను ఉంటారు. అలాంటి డ్రెస్సింగ్ తనకి ఇష్టమైతే తనకు నచ్చిన డ్రెస్తోనే వాళ్ళు అలా ఉండాలి అంతే. సో ఎవరికో బుద్ధి మారుతుంది, ఎవరో ఆలోచిస్తారు అని వాళ్ళ కోసము ఇదంతా వాళ్ళు సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.